కానీ అది నిజం మీరు చెప్పేది. బట్ ఏంటంటే మీది ఒక అంటే సైద్ధాంతికపరమైనటువంటి పార్టీ కాబట్టి అసంతృప్తి ఉన్నా కూడా బయటికి వ్యక్తీకరించలేనటువంటి పరిస్థితులు మీ పార్టీలో ఉండొచ్చు. అంటే మీరు ఎందుకంటే మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి అనే వర్డ్ ఒకటి యూజ్ చేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ లాగా. అంటే ఆయన ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఏ మీటింగ్ అనమాట ఉన్నప్పుడు ఆయన బయటికి పిలిచి అమిత్ షా గారు ఢిల్లీ రమ్మంటున్నారు అని ఒక వార్త వస్తే ఆ మీటింగ్ని ఆయన హడావుడిగా అక్కడ ఆపేసి వెళ్ళి రాజీనామాను సమర్పించమని అడిగారు అన్నప్పుడు రాజీనామా సమర్పించి వెనక్కి వచ్చేశారు. బట్ ఆయన కూడా మోహన్ భగవత్ గారికి ఫోన్ చేశారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్తో ఆయన ఉన్నటువంటి సంబంధాలతో ఆయన చేశారనేటువంటి వార్త ఒకటి వినపడింది. అదేవిధంగా మీరేమంటున్నారంటే పార్టీకి ఆయనని ఉపయోగిస్తారంటున్నారు, కానీ అటువంటిది ఏమి ఇప్పుడు దాకా రాలేదు. అంటే పార్టీలో ఆయన బాధ్యత ఏంటి, ఆయన ఎటువంటి బాధ్యత తీసుకోబోతున్నారు అనేటువంటిది ఆయనకి ఆల్టర్నేటివ్ ఏమి ఇంకా ఇప్పుడు దాకా చూపించలేదు. అయితే ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇవాళ మీకు తెలుసు టీఆర్ఎస్ ఒకవైపు మీ మీద అటాక్ మొదలుపెట్టింది. అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళకి ఏమీ లేదు, బీజేపీ వాళ్ళ పని అసలు అంటే వాళ్ళని పెద్దగా పట్టించుకోవటం లేదు వాళ్ళు అనేటువంటిది అది మీరు మోయాల్సి వస్తుంది కదా అటువంటి విమర్శని. అంటే మీ మొదటి ప్రశ్నలో కూడా ఒక పార్ట్ నేను ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, మీరు రెండు ప్రశ్న అడిగారు. మొదటి ప్రశ్నలో మీరు అడిగింది ఏంటంటే ప్రాతినిధ్యం పోయింది కదా తెలంగాణకి అన్నారు. ఆర్టికల్ 352 ప్రకారం ఇప్పుడు ప్రాతినిధ్యం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్నది అది ఒక రంగం. పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రాతినిధ్యం అన్నది కాన్స్టిట్యుయెన్సీ పరంగా ఉంటుంది, అంటే రాష్ట్రాలకు ఉంటుంది అనేది. సో ఇప్పుడు ప్రజలకి ప్రాతినిధ్యం ఎక్కడ తగ్గలేదే, వారు ఇంకా పార్లమెంటరీ ఎంపీ, వారు ఇంకా సికింద్రాబాద్ ఎంపీ, వారు ప్రజాప్రతినిధే, వారు ప్రజాప్రతినిధిగా తప్పించలేదు. వారు ప్రజాప్రతినిధి గవర్నమెంట్ ప్రతినిధిగా తప్పించారు వారు. సో గవర్నమెంట్ ప్రతినిధి అంటే మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కాబట్టి రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈరోజు తెలంగాణ కాదు కదా, కేరళ కానీ, కేరళకి ఈరోజు వచ్చింది, అది కూడా కోఆప్ట్ చేయబడ్డాడు ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తారు ఆల్ఫాన్స్ గారిని. అంతకంటే ముందు కేరళకు కూడా లేదు, కేరళ చాలా పెద్ద రాష్ట్రం. అదే ఇప్పుడు జనంలో కూడా వచ్చి నేను ఏమంటున్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకి చాలా రాష్ట్రాల నుంచి యూనియన్ మినిస్టర్స్ ఉండరు. అయితే మీరు 2004 ఎగ్జాంపుల్ తీసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే గెలిచారో 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు 29 మంది ఎంపీలు గెలిచారు, దానిలో ఒక్కరికి ఇచ్చారు మినిస్టర్. అది ప్రపోర్షనేట్ కాదు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే చట్టబద్ధంగా 10 మంది ఉన్నారండి అప్పుడు. నేను చెప్పేది మొదట కూర్పులో ఇచ్చింది జైపాల్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా చెప్పినా కూడా నేను ప్రపోర్షన్ మీరు చూడలేరు. అట్లంటే 5 రాష్ట్రాలు ఈశాన్యంలో, 4 రాష్ట్రాలు సెంట్రల్ ఇండియాలో, 2 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో రిప్రజెంటేషన్ లేవు. అన్ని వ్యవస్థల్లో రిప్రజెంటేషన్ ఉండాలని ఏం లేదు. అంటే స్పెషల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉండాల్సిన అవసరం ఏంది, అది చట్టం కూడా కాదు. కాబట్టి ఈరోజు తెలంగాణకి మినిస్ట్రీ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో రిప్రజెంటేషన్ లేదు అనడం కూడా అక్యురేట్ కాదు. తెలంగాణ యూనిట్ నుంచి నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్, వారు మా యూనిట్ నుంచే, ఆమె హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేశారు కాబట్టి తెలంగాణ యూనిట్ నుంచే ఉన్నారు. తెలంగాణ మంత్రి లేరంటే ఎట్లా? తెలంగాణ మంత్రి మీరు అనేది ఇటువంటి వాదనలతో తెలంగాణ బీజేపీలోనే ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చే అవకాశం ఉందంటారా? ఇది వాదన కాదు, ఇది వాస్తవం. నేనేమంటున్నా అంటే ప్రజలకు అర్థం కాలేదని నేను అనలే. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ప్రజాప్రతినిధికి వచ్చిన కష్టం ఏం లేదు. వాళ్ళ ప్రజాప్రతినిధి ఇంకా కూడా వాళ్ళ వాయిస్ని పార్లమెంట్లో వినిపించగలిగే పరిస్థితుల్లోనే ఉన్నారు. అట్లానే ఇంకొక 16 మంది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకటే విషయం జరిగింది ఏంటంటే వారు మా పార్టీకి చెందినవారు కాబట్టి మా పార్టీ వారిని వేరేగా ఉపయోగించుకోవాలి అనుకున్నది. అయితే మీరు అడిగారు ఇప్పుడు ఇంకా అది ఆ పార్టీ ఎట్లా ఉపయోగించుకోవాలని తెలియలేదు కదా అంటే, అది ఇప్పుడే ఇంత తొందరగా వారు బయటకు వస్తే ఈరోజే పదవి కానీ బాధ్యత కానీ ఇవ్వరు కదా. వారికి ఆల్రెడీ ఒక పదవి ఉంది, వారు ఎంపీ కాబట్టి వారి పని వారు చేస్తూ ఉంటారు. పార్టీ ఎట్లా ఉపయోగించుకోవాలనో వారికి ఒక వ్యూహాత్మకంగా ఒక అప్రోచ్ ఉంటుంది, దానికి కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణలో భాగంగా చేస్తారు. మీరు చాలా మంచి ప్రశ్న ఇంతకుముందు సెకండ్ ప్రశ్న అడిగారు. అదేంటంటే చాలా సడన్గా వారు మీటింగ్లో ఉన్నప్పుడే ఒక గమ్మత్తుగా జరిగింది, ఇది షాక్ లాగా జరిగింది. ఇంకా డ్రమాటిక్గా జరిగిన విషయాలున్నాయి మా పార్టీలో. నరేంద్ర మోదీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎట్లా అయ్యారన్నది ఆలోచిస్తే మీరు షాక్ అవుతారు. నరేంద్ర మోదీ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారి స్నేహితుడు ఒకరు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి ఆయన చనిపోతే ఆయన ఫ్యూనరల్కి పోయాడు. ఫ్యూనరల్కి పోతే అడ్వానీ గారి ఫోన్ వస్తుంది. ఇది నరేంద్ర మోదీ గారు స్వయంగా చెప్పిన విషయం. నేను వారితో ఒక 2 సార్లు ఇంటరాక్షన్ చేసినప్పుడు వారికి ఫ్యూనరల్ దగ్గర ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకుంటే కహా హై మోదీజీ అంటే మే యహా హూ అని చెప్పాను. आप आ जाइए, आपको गुजरात जाना है वापस
అంటే వారిని గుజరాత్ పంపిస్తాం అన్నది ఒక డెసిషన్ని వారు అట్లా అంత డ్రమాటిక్గా తీసుకుంటే వారు అక్కడి నుంచే ఆన్సర్ ఏమని ఇచ్చారంటే ముజే గుజరాత్ నహీ జానా హై అంటే कैसा जाना है आपको मालूम సీఎం బన్కే జానా హై అని అడ్వాణి గారు చెప్తే ముజే సీఎం బన్కే భీ నహీ జానా హై అని వారు అక్కడే చెప్తారు. దాని తర్వాత 3-4 మీటింగుల తర్వాత మాత్రమే మోదీ గారు ఆయనకి ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారు. అంటే వారు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు, వారు రిజెక్ట్ చేయలేదు ఆఫర్. తర్వాత వాజ్పేయి గారి దగ్గర కూడా జరిగింది, వాజ్పేయి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత వారు ఆ సూట్ కేసు పట్టుకొని ఒకటే సూట్ కేసులో బతికే నరేంద్ర మోదీ గారు ఆ సూట్ కేసుని పట్టుకొని మళ్ళీ గుజరాత్కి ఎమ్మెల్యే కానప్పుడే పోయి గుజరాత్ చీఫ్ మినిస్టర్. మా పార్టీలో ఇట్లాంటి డ్రమాటిక్ సిచ్యువేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. విద్యాసాగర్ రావు గారు ఓవర్ నైట్ గవర్నర్ అంటే అయిపోయి ఇప్పుడు చెప్పండి, అంటే మీరు అంటే ఇప్పుడు ఏమి పార్టీలో సరే అన్రెస్ట్ లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో ఇటువంటి చర్చ జరగట్లేదంటారా? ఆ చర్చకి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, అది మా బాధ్యత. మా పెద్ద నాయకులు తప్పకుండా కూడా దీని మీద ధ్యాస చూపిస్తారు. చర్చ ఇప్పుడు నేను మీకైతే ఏ విధంగా అయితే నేను ఆన్సర్ ఇస్తా ఉన్నానో అదే విధంగా జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి తప్పకుండా కూడా గట్టిగా ఆపర్చునిటీ కొట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఆపర్చునిటీ ఇచ్చినట్టు కాదు, వాళ్ళు ఆపర్చునిటీ ఉన్నా లేకున్నా కూడా రాజకీయం చేస్తారు కదా. రాజకీయ పార్టీలు అంటేనే అట్లా కదా, అది అవకాశవాద రాజకీయాలన్నవి మన రాజకీయ సిస్టంలోకి వచ్చేసినాయి. కాబట్టి అవగాహన లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక వ్యవస్థకి పార్టీ వ్యవస్థకి ప్రభుత్వ వ్యవస్థకి వ్యత్యాసం తెలవకుండా కూడా స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు రాజకీయాల్లో. అంటే పతన స్థాయి ఎంత లో ఉంది అంటే అవగాహన లేకుండా, వ్యవస్థల మీద పట్టు లేకుండా, నాలెడ్జ్ లేకుండా, డెప్త్ లేకుండా కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసే రాజకీయ పార్టీలు, పబ్లిక్ డిస్కోర్స్ ఈరోజు ఉంది దేశం. అంటే అది ఒక బీజేపీలోనే ఉందంటారా మీరు చెప్పే ఆ సిస్టమ్? 100% కదా. ఎందుకంటే మీరు ఇంకొక పార్టీ పేరు చెప్పండి, కమ్యూనిస్టులది పక్కకు పెట్టండి, కమ్యూనిస్టులు ఇర్రిలవెంట్ యాక్చువల్లీ ఈ దేశంలో. అంటే ఒక డెమోక్రాటిక్ నేషన్లో, మల్టీ పార్టీ డెమోక్రసీలో కమ్యూనిస్టులకు అసలు స్పేసే లేదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ సింగిల్ పార్టీ నేషనే కానప్పుడు, డెమోక్రసీ అయినప్పుడు, మల్టీ పార్టీ అయినప్పుడు వాళ్ళది లేదు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ తీసుకోండి, కాంగ్రెస్ డైనాస్టిక్ పార్టీ. నేను నేషనల్ పార్టీస్ గురించి మాట్లాడుతాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch